ఏ ఫ్రెండ్స్, ప్రీవియస్ ప్రామిస్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మనం promise.all settle గురించి చూసుకుందాం. ఎందుకంటే డెలాయిట్ అనే కంపెనీలో ఈ క్వశ్చన్ మా ఫ్రెండ్ని అడిగారు. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ప్రామిసెస్ మీరు వాడినప్పుడు మల్టిపుల్ ఏపీఎస్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్రామిస్లో ఉన్న మెథడ్స్ని వాడాలన్నమాట. ఇలాంటిది మనం promise.all settle గురించి ఇక్కడ మనం చూసుకుంటే నా దగ్గర ఒక 3 ప్రామిసెస్ ఉన్నాయి. ఓకే, దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు రిజాల్వ్ ఉంది, ఇక్కడ రిజెక్ట్ ఉంది, ఇక్కడ రిజాల్వ్ అని చెప్పి ఉంది. సో ఒక promise.all settled ఏం చేస్తుందంటే ఇట్ విల్ నెవర్ వెయిట్ ఆర్ ఇట్ విల్ జస్ట్ గివ్ పాస్ లేకపోతే ఫెయిల్ అని చెప్పి ఒక ఆన్సర్ ఇవ్వదనమాట. మీరు ఎన్ని ప్రామిసెస్ ఇస్తారో అన్ని ప్రామిసెస్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ ఆన్సర్ ఒక అరే ఫార్మాట్లో ఇస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రామిసెస్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఈ ఆల్ సెటిల్డ్లో అరే వేలో నేను అన్ని ప్రామిసెస్ ఇచ్చానమాట. ఇప్పుడు ఈ డాట్ దెన్లో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అండ్ ఎర్రర్ని నేను కిందనే హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, కింద రిజల్ట్స్ కనిపించిపోతే ఇక్కడే నేను అవుట్పుట్ చూపెడతాను. ఇక్కడ మీరు చూస్తే నాకు ఆన్సరు ఓకే ఒక అరే ఫార్మాట్లో అన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తే స్టేటస్ అని చెప్పి ఫుల్ఫిల్డ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయో దాని రిజల్ట్స్ console.log మనం ఏం పెట్టామో అన్నీ వస్తుంది. ఇక్కడ రిజెక్టెడ్లో మీరు చూసారా, ఇది ఫెయిల్ అయిపోయింది కానీ సింగిల్గా రాలేదు. సో promise.all settled will wait for all promises and give the final results whether it is pass or fail. Thank you.